హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి టెంపుల్ ఆర్కిటెక్చర్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కంపల్సరీగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ టాపిక్ని ఒకసారి చూసుకోండి. ఈ వీడియోలో మీకు ఈ టాపిక్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ వీడియో, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో జీకేలో ఆ యొక్క టాపిక్స్ మీద కూడా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇక క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశపు ఆలయాల ప్రధాన నిర్మాణ శైలి ఏది? సౌత్ ఇండియాకి సంబంధించి వాట్ ఈస్ ది మెయిన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ అంటే ద్రావిడ శైలి. ఏంటి? ద్రావిడ శైలి అనమాట. సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి టెంపుల్స్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటంటే ద్రావిడ శైలి. అదేవిధంగా మనకి నగర శైలి ఇది మనకి ఉత్తర భారతదేశం అంటే నార్త్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. నార్త్లో నగర శైలి. అదేవిధంగా మనకి వేసార శైలి వచ్చేసరికి ఇది నాగర ప్లస్ ద్రావిడ ఈ రెండింటిని కలిపి మిక్స్ చేస్తే వచ్చినటువంటి శైలి అంటే మిక్స్ చేస్తే వచ్చినటువంటి స్టైలు ఏదైతే ఉందో అదే వేసర శైలి అనమాట. ఈ కళింగ స్టైల్ గురించి చూస్తే ఇది ముఖ్యంగా మనకి ఒడిస్సా ప్రాంతంలో కనిపిస్తుంది. ఎక్కడ? ఒడిస్సాలో మనకి కనిపిస్తుంది కళింగ శైలి. ఆలయంలో దేవుని విగ్రహం ఉండే ప్రధాన గదిని ఏమంటారు? వాట్ ఈస్ ది మెయిన్ రూమ్ వేర్ ది డైటీ ఈజ్ ప్లేస్డ్ కాల్డ్? మనకి దేవుని విగ్రహాన్ని ఉంచేటటువంటి గదిని ఏమంటారు అంటే గర్భగృహం. ఏంటి? గర్భగృహం అని చెప్పేసి అనడం జరుగుతుంది. గోపురం అంటే ఏంటి మరి? గోపురం అంటే ఆలయ ప్రవేశ ద్వారం అంటే ఎంట్రన్స్ గేట్ అనమాట గోపురం అనేది. మండపం ఇదేంటంటే భక్తులు కూర్చునేటటువంటి హాల్ లేదా స్తంభాల గది అని చెప్పేసి అంటారు. అమలక ఏంటంటే నగర శైలిలో శిఖరం పైన ఉండేటటువంటి చక్రం వంటి రాయిని అమలక అని చెప్పేసి అంటారు. ప్రసిద్ధి ఖజురహో ఆలయాలు ఏ శైలిలో నిర్మించబడ్డాయి? ఇన్ విచ్ స్టైల్ ఆర్ ది ఫేమస్ ఖజురహో టెంపుల్స్ బిల్ట్? ఖజురహో ఆలయాలు అనేవి ఏ స్టైల్లో నిర్మించబడ్డాయి అంటే నాగర శైలి. ఏంటి? నాగర శైలిలో నిర్మించబడడం జరిగింది. మిగిలినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే వేసర శైలి కర్ణాటకలోని హోయాసల ఆలయాలకు ఇది బాగా ఫేమస్. వేసర శైలి కర్ణాటకలోని హోయాసల ఆలయాలకి బాగా ఫేమస్ అనమాట. నెక్స్ట్ ద్రావిడ శైలి గురించి చూస్తే తంజావూరు ఉంది కదా, తంజావూరుకు సంబంధించి ఈ తంజావూరు యొక్క బృహదీశ్వర ఆలయం ఏదైతే ఉందో ఇది ఈ యొక్క ద్రావిడ శైలికి బెస్ట్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇండో గ్రీక్ స్టైల్ వచ్చేసరికి ఇది శిల్పకళలో కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఇండో గ్రీక్ స్టైల్ అనేది మనకి శిల్పకళలో కనిపించడం జరుగుతుంది. నాగర మరియు ద్రావిడ శైలులు కలయికతో ఏర్పడినటువంటి శైలి ఏది? విచ్ స్టైల్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ నాగర అండ్ ద్రావిడ స్టైల్ అంటే మనకేంటి? వేసర శైలి. ఏంటి? నాగర మరియు ద్రావిడ శైలిల కలయికతో ఏర్పడినటువంటి స్టైల్ ఏంటంటే మనకి వేసరి శైలి అనమాట. వేసరి స్టైల్ అనమాట. ఇవేంటంటే విడివిడిగా ఉండేవన్నమాట. విడివిడిగా ఉండేటటువంటి ఒక ప్రాథమిక స్టైల్ ఇవి, ద్రావిడ కానీ నాగర కానీ. అదేవిధంగా వీటిలో పల్లవ శైలి ఉంది చూడండి. పల్లవ శైలి గురించి చూస్తే ఇది ద్రావిడ శైలికి ఒక రకమైనటువంటి పునాది వంటిది అనమాట. ద్రావిడ శైలికి పునాది వంటిది ఏంటి? ఈ యొక్క పల్లవి శైలి. గాలిగోపురం లేదా ఎత్తైన ప్రవేశ ద్వారాలు ఏ శైలి ఆలయాల్లో కనిపిస్తాయి? హై ఎంట్రన్స్ గేట్వేస్ కాల్డ్ గోపురమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ స్టైల్ అంటే ద్రావిడ శైలిలో కనిపిస్తాయి. గాలిగోపురం లేదా ఎత్తైన ప్రవేశ ద్వారాలు మనకి ద్రావిడ స్టైల్లో కనిపించడం జరుగుతుంది. మనకి నాగర శైలిలో ఏంటంటే ఇక్కడ నాగర శైలిలో గోపురాలు అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. నాగర శైలిలో గోపురాలు అనేవి ఉండవు, కేవలం చిన్న ప్రవేశ ద్వారాలు అనేవి ఉంటాయి. అంటే చిన్న ఎంట్రన్స్ గేట్లు అనేవి ఉంటాయి అన్నమాట.
ఇంకొక విషయం ఏంటంటే ద్రావిడ శైలి గురించి చూస్తే ఆలయం కంటే ప్రవేశ ద్వారాలు, గోపురాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి. అందంగా ఉంటాయన్నమాట. ఓకేనా? చాలా ఎత్తుగా ఉంటాయి. ఏంటి ద్రావిడ శైలిలో ఆలయం కంటే ప్రవేశ ద్వారాలు, ఎంట్రన్స్ గేట్లనేవి చాలా ఎత్తుంటాయి. గుప్త శైలి గురించి చూస్తే మనం ఈ గుప్త స్టైల్ గురించి ప్రాచీన నాగర శైలికి పునాది వంటిది ఈ గుప్త శైలి. ఉత్తర భారతదేశంలో ఆలయంపై ఉండే వంపు తిరిగిన శిఖరాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ది కర్వ్డ్ టవర్ ఆన్ టాప్ ఆఫ్ నార్త్ ఇండియన్ టెంపుల్స్ కాల్డ్? ఏంటి? శిఖరం అంటాం. ఉత్తర భారతదేశంలో ఆలయంపై ఉండే వంపు తిరిగిన శిఖరాన్ని ఏమంటాం? శిఖరం అని చెప్పేసి అంటాం. వీటిల్లో విమానం అనేది ఏంటంటే ఇది దక్షిణ భారత ఆలయంపై ఉండేటటువంటి పిరమిడ్ లాంటి నిర్మాణం అన్నమాట. అంటే ద్రావిడ శైలిలో మనం చూస్తాం కదా, మనకి ఇది దక్షిణ భారత ద్రావిడి శైలికి సంబంధించి ఆలయాలపై ఉండేటటువంటి పిరమిడ్ లాంటి నిర్మాణం అన్నమాట ఈ యొక్క విమానం అనేది. తర్వాత కలశం. ఈ కలశం ఏంటి అంటే శిఖరం లేదా విమానంపై ఉండే లేదా ఉంచే బంగారు పాత్ర వంటి నిర్మాణాన్ని కలశం అని చెప్పేసి అంటాం. ప్రసిద్ధి బృహదేశ్వర ఆలయం ఏ శైలిలో నిర్మించబడింది? ది ఫేమస్ బృహదేశ్వర టెంపుల్ ఈజ్ బిల్డ్ ఇన్ విచ్ స్టైల్? అంటే ద్రావిడ శైలిలో నిర్మించబడడం జరిగింది. బృహదేశ్వర ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించారు. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ వేసరి రాగరి చూసాం. మగధ శైలి. ఈ మగధ శైలి ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయ శైలి కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయ శైలి అనేది కాదు, ఒక సామ్రాజ్యానికి సంబంధించింది ఇది. హోయసల సామ్రాజ్యం నిర్మించిన ఆలయాలు ఏ శైలికి చెందినవి? అంటే వేసర శైలికి సంబంధించినవి. మనకి ఈ వేసర స్టైల్లో కర్ణాటకలోని బెలూరా బెలూరు, హళేబీడు ఆలయాలు నక్షత్ర ఆకారంలో స్టార్ షేప్డ్గా ఉంటాయన్నమాట. నక్షత్ర ఆకారం అంటే స్టార్ షేప్లో ఉంటాయి. ఇవి రెండు శైలుల కలయికతో ఉంటాయన్నమాట. వేసర శైలి, ఆల్రెడీ వేసర శైలి గురించి మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఆ విధంగా. ఆలయం ముందు ఉండే స్తంభాల హాల్ని ఏమని పిలుస్తారు? స్టార్టింగ్లో మీకు చెప్పాను, స్తంభాల హాల్ని ఏమని పిలుస్తారు? మండపం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అంతరాలయం అంటే ఏంటంటే గర్భగృహానికి మండపానికి, ఓకేనా, ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి చిన్న దారి ఏదైతే ఉంటుందో దాన్ని అంతరాలయం చెప్పేసి అంటారు. తర్వాత ప్రాకారం. ఈ ప్రాకారం ఏంటంటే ఆలయం చుట్టూ ఉండే కంచె లేదా గోడ ఏదైతే ఉంటుందో, మనకి ఇక్కడ ఒక ఆలయం ఉంటే దాని చుట్టూ ఉండేటటువంటి గోడ లేకుంటే కంచె ఏదైతే ఉంటుందో దాన్నే ప్రాకారం అని చెప్పేసి అంటారు. తర్వాత జగతి. ఈ జగతి అంటే ఏంటంటే నగర శైలిలో ఆలయం నిర్మించే ఎత్తైనటువంటి వేదిక, ఒక ప్లాట్ఫామ్ అన్నమాట జగతి అనేది. రథ ఆలయాలు లేదా ఏకశిల రథాలు ఏ రాజవంశం శైలికి చెందినవి? అంటే మనకి ఇక్కడ పల్లవులకు చెందినవి. ఎవరికి? పల్లవులకు చెందినవి అనమాట. మనకి మహాబలిపురం మీకు ఇక్కడ గుర్తుండాలి. మహాబలిపురం అనేది ఇక్కడే ఉండేటటువంటి పంచ పాండవుల రథాలు పల్లవ శైలికి నిదర్శనం అనమాట. మహాబలిపురంలో ఉండేటటువంటి పంచ పాండవ రథాలు ఏవైతే ఉన్నాయో ఇవేవైతే ఉన్నాయో ఇవి పల్లవ శైలికి నిదర్శనం. తర్వాత చోళుడు గురించి చూస్తే మనకి చోళుడు వీరు భారీ విమానాలు నిర్మించడంలో ప్రసిద్ధి అనమాట. ఏంటి? భారీ విమానాల నిర్మించడంలో ప్రసిద్ధి. ఒడిశాలోని ప్రసిద్ధి లింగరాజ ఆలయం ఏ శైలిలో ఉంది? లింగరాజ ఆలయం ఏ శైలిలో ఉందంటే నాగర శైలిలో. నాగర శైలిలో లింగరాజ ఆలయం అనేది ఉంది. మనకి ఈ నాగర శైలి ఏదైతే ఉందో దీన్ని ఒడిశాలో కళింగ శైలి అని కూడా పిలుస్తారు. ఓకేనా? జగన్నాథ ఆలయం కూడా ఈ శైలిలోనే ఉంది. వేసర శైలి గురించి చూసాం కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది దక్కన ప్రాంతంలో పరిమితమైతే ఉందన్నమాట. అంటే పరిమితమై అక్కడే ఉందన్నమాట. ఏంటది? వేసర శైలి అనేది. ఆలయం లోపల భక్తులు దేవుని చుట్టూ తిరగడానికి ఉండే దారిని ఏమంటారు? అంటే మనకి ప్రదక్షిణ పథం. ప్రదక్షిణ పథం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ ప్రదక్షిణ పథం అనేది గర్భగృహం చుట్టూ ఉండే నడక దారి. ఓకేనా? గర్భగృహం చుట్టూ ఉండేటటువంటి నడక దారిని ప్రదక్షిణ పథం అని చెప్పేసి అంటారు. అంతరాలయం అంటే ఆల్రెడీ చెప్పాను కదా, గర్భగృహానికి వెళ్ళే ముందు ఉండే చిన్న గది లేకుంటే చిన్న దారి.
విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఆలయాల్లో కనిపించే ప్రత్యేక లక్షణం ఏంటి అంటే వాట్ ఈస్ ది యూనిక్ ఫ్యూచర్ ఫౌండ్ ఇన్ విజయనగర స్టైల్ టెంపుల్స్. కళ్యాణ మండపాలు ప్రత్యేకం అన్నమాట. అక్కడ కళ్యాణ మండపం అనేది మనకు అక్కడ ప్రత్యేక లక్షణంగా కనిపిస్తుంది. అయితే మిగిలినటువంటి నక్షత్ర ఆకారం గురించి చూద్దాం. ఈ నక్షత్ర ఆకారం ఏంటంటే ఇది హోయసల శైలికి ప్రత్యేకత. హోయసల శైలికి ప్రత్యేకమైనది నక్షత్ర ఆకారం. తర్వాత ఈ కళ్యాణ మండపం గురించి కొన్ని విషయాలు చూస్తే విజయనగర రాజుల ఆలయాల్లో దేవుని కళ్యాణం కోసం అందమైనటువంటి స్తంభాలతో కూడినటువంటి మండపాలను నిర్మించడం అయితే జరుగుతుంది. ఉదాహరణకి ఏం తీసుకోవచ్చు అంటే మనకి హంపి ఉంది కదా, హంపిని తీసుకోవచ్చు. నాగర శైలి ఆలయాల్లో శిఖరంపై ఉండే చక్రం వంటి రాయిని ఏమంటారు? వాట్ ఈస్ ది వీల్ లైక్ స్టోన్ ఆన్ టాప్ ఆఫ్ నాగరా స్టైల్ శిఖర కాల్డ్? ఏంటంటే అమలక. ఈ అమలక అనేది ఏంటంటే ఉసిరికాయ ఏదైతే ఉంటుందో ఆ ఉసిరికాయ ఆకారంలో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ ఉసిరికాయ ఆకారంలో ఉంటుంది. దానిపైనే మనకి కలసం అంటాం కదా, దాన్ని ఉంచడం జరుగుతుంది. వేసర శైలికి మరొక పేరు ఏంటి అంటే చాళుక్య శైలి. ఏంటి? చాళుక్య శైలి. ఎందుకనంటే ఈ వేసర శైలి అంటే మనకి మిక్స్డ్ స్టైల్స్ని మిక్స్ చేస్తేనే వేసర అనేది వచ్చింది. అదేంటి? నాగర మరియు ద్రావిడ శైలిని మిక్స్ చేస్తే వేసర శైలి అనేది, ఈ యొక్క వేసర స్టైల్ అనేది రావడం జరుగుతుందని ఆల్రెడీ స్టార్టింగ్ క్వశ్చన్స్లో మీకు చెప్పాను. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే బాదామి చాళుక్యులు అనమాట. ఎవరు? బాదామి చాళుక్యులు వాటిని వెలుగులోకి తీసుకొని రావడం, ఈ యొక్క వేసరి స్టైల్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందుకనే దీనికి మరొక పేరు ఏంటంటే చాళుక్య శైలి అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉండొచ్చు. మీరు 1-2 సార్లు చూసుకుంటే ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఎగ్జామ్లో చేయగలుగుతారు. కాబట్టి చూసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనకి, ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ వచ్చినా, అదేవిధంగా మీకు ఈ పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి గ్రూప్లో జాయిన్ అయ్యి వస్తున్నటువంటి అప్డేట్స్ అనేది చూసుకోండి.